హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ లైఫ్ స్టైల్ కాంటెంట్ అండ్ ట్యూస్డే రోజు దేర్ విల్ బి యూజువలీ జ్యువెలరీ, మేకప్ ఆర్ ఎనీ అదర్ వీడియో అండ్ దేర్ విల్ సూన్ బీ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే టు లూజ్ వెయిట్ వీడియోస్ యాజ్ వెల్. ఈ వీడియో చూసే లోపల అవి స్టార్ట్ అవుతాయో స్టార్ట్ కావో నాకు తెలీదు, బట్ హోప్ఫుల్లీ స్టార్ట్ అవ్వాలి అని. ఫస్ట్ లెట్ మీ షో యూ అగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్. ఇది 600 వాట్స్తో రన్ అవుతుంది. దీనికి డిటాచబుల్ బేస్ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని ఆ పైన బౌల్ ఏదైతే ఉందో అది 1.2 లీటర్ కెపాసిటీ ఉన్న బౌల్, అది మనం బయటికి తీయొచ్చు. ఇది యూజువల్లీ హాస్టలర్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ మీకు సింపుల్ బేసిక్ మ్యాగీ చూపిస్తున్నా. ఇది దాని కొత్త ఫ్లేవర్, సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అని చెప్పేసి నాకు ఇది బాగా నచ్చింది అనమాట. కొత్త ఫ్లేవర్ ఏం కాదులే, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉంది. సో మ్యాగీ అనేది నాకైతే కంఫర్ట్ మీల్. ఇది హెల్దీ కాదు నాకు కూడా తెలుసు, బట్ నేను హెల్దీ మీల్స్ కూడా చాలా కుక్ చేసిన ఇందులో. నేను లైక్ సమ్మర్ అంతా ఇందులో రాగి జావా చేసుకొని తాగిన అనమాట. ఇట్స్ వెరీ 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 ఈజీ టు మేక్. చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది అనమాట. అందుకని మనకు చాలా ఫాస్ట్ కుకింగ్ అయిపోతుంది. ఒక్కళ్ళ కోసమే వండుకోవాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఏదైనా హెల్దీ ఫుడ్ కావాలంటే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే లైక్ మనకి ఎమర్జెన్సీ ఫుడ్, హాస్టల్ ఫుడ్ లాగా ఉంటుందని మ్యాగీ చూస్తున్నా. నేను అందులో కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ వేసి జస్ట్ బాయిల్ చేసేసి కొంచెం సూపీ స్టైల్ మ్యాగీ లాగా వేసుకున్నా. దాంతోపాటు ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ సో మెనీ టైమ్స్. ఐ యూజ్ ఇట్ రోజుకి ఒకసారనే యూజ్ చేస్తా. దీనికి మనకి 2 లెవెల్స్ ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట. ఒకటి కొంచెం మీడియం, ఒకటేమో చాలా హై. నేనైతే మీడియంలోనే యూజ్ చేస్తా, అదే నాకు చాలా హై అనిపిస్తుంది. మనం ఇందులో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు, టీ అండ్ కాఫీ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా మనకి ఎగ్ బాయిలింగ్ ర్యాక్ కూడా ఇచ్చినారు. నేను దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా చూడండి. నేనైతే స్టీమ్ చేయడానికి ఫుల్ యూజ్ చేసిన. నూడిల్స్కి అయితే ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫాస్ట్గా అయిపోతాయో. ఇవాళ వచ్చేసి మా పాప అన్నప్రాసన అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అన్నప్రాసన సోల్ వీడియో. నేను యూజువల్లీ ఈవెంట్స్కి సెపరేట్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. మా పాపవి క్రెడిల్ సెరమనీ, 21st డే అండ్ పురుడు, ఇవన్నీ వీక్లీ వ్లాగ్స్లోనే పెట్టేసిన. బట్ ఇప్పటి నుంచి లైక్ దానివి ఏవైనా ఉంటే అవి సెపరేట్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా, సో దట్ బాగుంటాయని. ఓకే, సో నేను స్నానం చేసేసిన. చాలామంది నన్ను ఇదే డ్రెస్లో చూస్తున్నట్టున్నారు, బికాస్ నేను ఫీడింగ్ మామ్ కాబట్టి ఐ జస్ట్ హ్యావ్ 4 or 5 ఫీడింగ్ వేర్. దట్స్ వై ఐ మీన్ దీస్ డ్రెస్సెస్. యా, సో ఇవాళ అన్నప్రాసన. నా స్నానం అయిపోయింది. ఇంట్లో బేసిక్గా అందరు స్నానాలు అయిపోయినాయి మా పాపతో పాటు. మా మమ్మీ డాడీ వచ్చినారు. సో యా, ఇట్స్ ఈజియర్. ఓకే, సో మమ్మీ వాళ్ళు దీనికి ఇవి తీసుకొచ్చారు అనమాట. సిల్వర్వి తీసుకొస్తారు కదా అవి. ఒక స్పూన్, ఇది గ్లాస్ అండ్ ఇది బౌల్. ఈశాన్వి కూడా ఉన్నాయి. అది మమ్మీ వాళ్ళకి సిల్వర్ అంతా నల్లగా అయిపోయిందని ఇచ్చిన అనమాట. సో ఇది కొంచెం పెద్ద బౌల్, స్పూన్ అండ్ గ్లాస్. సో ఇది ఫస్ట్ ఇది కొద్ది రోజులు వాడి ఇంత తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ బౌల్ యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఈశాన్ ఈ బౌల్లో ఇప్పటికీ తింటాడు. అయితే నేను మీకు చెప్పా కదా నిలియాకి అన్నప్రాసన కోసం ఏదైనా తీసుకుంటామని. సో మమ్మీ గోల్డ్ది స్పూన్ తీసుకుంది. యాక్చువల్లీ ఇది చూడ్డానికి వెళ్ళాం అనమాట. కనిపిస్తుందా మీకు? గోల్డ్ స్పూన్ ఎంత బాగుంది కదా, బుడ్డగా భలే ఉంది. ఇది ఇట్లా తీసుకొని తినొచ్చు. ఎంత బాగుంది, ఇది మస్తు ఉంది ఇది. సో ఇది ఎవరిది వాళ్ళకి ఉందన్నమాట. ఇది ఈశాన్ది అంటే ఇంకోటి నీలేయాలి. చూపిద్దామా? 2 స్పూన్స్. ఇది ఒకటి ఈశాన్కి, ఒకటి నిలియాకి. గోల్డ్ స్పూన్స్ భలే ఉన్నాయి. నాకు ఎంత బాగున్నాయి అవి. యా, సో ఇప్పటికి చాలా అయిపోయింది. దానికి ఫాస్ట్గా బొట్టు పెట్టేసి పడుకుంది కాబట్టి దిస్ ఈస్ ది ఓన్లీ టైమ్ ఐ కెన్ కీప్ బొట్టు. ఆ తర్వాత వెళ్ళి రెడీ అయిపోవాలి. ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే గైస్, ఇంకా రెడీ అయిపోదాము. నా హెయిర్ ఇంకా పచ్చిగానే ఉంది అండ్ నేను ఏం చేయదలుచుకోవట్లేదు. ఇట్స్ వెరీ మెస్సీ అట్ ద మూమెంట్ అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇప్పుడు. కనీసం సీరం పెట్టుకుందామన్నా కష్టమే ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇట్లా కొంచెం వరకు తిప్పేసి ఇలా తిప్పేసి పెట్టేసుకుంటా.
పిన్స్ పెట్టేస్తా. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ చాలామంది నేను చూసిన పూజలాగా చేయించకుండా తినిపించేస్తారు పిల్లలకి. అంటే మంచి ముహూర్తము లాగా అనుకొని దేవుడికి దండం పెట్టుకొని పూజ రూమ్లో తినిపించేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అనుకుంటా. మేమైతే పూజ చేస్తాము, అన్నపూర్ణాదేవికి పూజ చేసి ఇంకా ఏం ఇష్యూస్ లైక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండాలి అన్నట్టు అనుకొని పూజ చేసి తినిపిస్తాం అన్నమాట. అయితే మీకు తెలుసో ఇది తెలీదో నాకు తెలియదు కానీ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ఒక ఫేమస్ ఫోటో ఉంటుంది తెలుసా మీకు, శివుడిది. లైక్ శివుడు పార్వతీదేవి దగ్గర ఇట్లా భిక్ష తీసుకుంటూ ఉన్నట్టు ఉంటుంది అన్నపూర్ణాదేవిది. సో యాక్చువల్లీ ఫుడ్ అనేది ఒక పెద్ద మోహం అన్నమాట. అంటే లైక్ ఫుడ్ ఇస్ సంథింగ్ దట్ విల్ బైండ్ యూ టు ఎర్త్. అంటే మనల్ని ఆ మోహం ఉంచుతుంది అనమాట. నాకు ఇంకా తినాలని ఉంది, నాకు ఇది తినాలని ఉంది, అది తినాలని ఉంది అని. సో ఒకసారి ఎప్పుడో శివుడు పార్వతి మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా మోహం మాయ అని చెప్తూ ఫుడ్ కూడా ఒక మోహం లాంటిది అని చెప్తాడంట శివుడు. అయితే దానికి అమ్మవారికి కోపం వస్తుందంట, ఎందుకంటే ఆమె నేచర్ కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ నేచర్ ఇస్ ఫుడ్. సో హౌ కెన్ యూ కాల్ ఫుడ్ యాజ్ మోహం? ఇట్ ఈస్ అదొక నెసెసిటీ అన్నట్టు అంటదంట. అంటే కాదు, అది మోహము. చాలామంది ఫుడ్ లేకుండా కూడా ఉంటారు, సాధన వల్ల అలా ఉండగలుగుతారు. కాబట్టి ఫుడ్ అనేది ఒక మోహమే, నెసెసిటీ కాదు అని. అది నువ్వు అనేది కొంచెం ఎక్స్క్లూజివ్ బీయింగ్స్కి మాత్రమే. నార్మల్గా మనిషి అన్న ఎవరైనా సరే వాళ్ళకి ఫుడ్ అనేది మోహం ఎట్లయితుంది, అది నెసెసిటీ కిందికే అవుతుంది అని. సో వాళ్ళ అట్లా మాట పెరిగిందనమాట. లైక్ హౌ కెన్ యూ సే సంథింగ్ లైక్ దట్ అని ఆమె, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్ అని ఆయన. సో అట్లా మాట్లాడుకున్నారు అనమాట. సో అమ్మవారికి చాలా కోపం వచ్చి, అవునా అయితే నేను ఫుడ్ లేకుండా చేస్తా, ఎంతమంది బతుకుతారో చూద్దాము అన్నట్టు కోపం వచ్చి ఫుడ్ మొత్తం లైక్ ప్రొడ్యూస్ మొత్తం ఆపేసింది అనమాట. ఫుడ్ లేకుండా, పంటలు అవన్నీ ఏం లేకుండా ఆపేసింది అనమాట. సో ఏమవుతుంది అట్లా అయినప్పుడు ఆకలేస్తుంది కదా అందరికీ, ఫుల్ ఘోరంగా ఆకలేసి ఇంకా పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు బిహేవ్ వెరీ బ్యాడ్లీ అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆకలి తట్టుకోలేక జంతువుల్ని చంపేయడము, ఏది దొరికితే అది తినడము, అలా అంత దానికి దిగజారిపోయినారు. ఇంకా దేవుణ్ణి మొక్కడము, దేవుణ్ణి అడగడం ఇవన్నీ మానేసినారు. పూజ అది ఇది అంతా పోయిందనమాట. దే ఆర్ మోర్ లైక్ వాళ్ళందరూ నాకు ఆకలి 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 అన్నట్టు అయినారు అనమాట. సో ఇంకా శివుడు లైక్ ఒప్పుకోవట్లేదు అనమాట. లైక్ ఇది మోహం అని అంటున్నారు కానీ నెసెసిటీ అన్న దానికి రావట్లేదు. సరే ఇంకా హస్బెండ్ పైన కోపంతో, షీఈస్ మదర్ కదా, హస్బెండ్ పైన కోపంతో హౌ కెన్ ఐ బీ యాంగ్రీ ఆన్ మై బేబీస్ అని అనుకొని అమ్మవారు లాస్ట్కి ఓకే కాశీలో ఒక పెద్ద ఏమంటారు గోల్డెన్ స్పూన్ అండ్ గోల్డెన్ పాత్రలో అన్లిమిటెడ్గా పరమాన్నం వండి పెడుతుందన్నమాట అందరికీ. సో చాలామంది అక్కడ కాశీలో ఫుడ్ దొరుకుతుంది అనగానే సెట్ అవ్వట్లేదు జుట్టు, కాశీలో ఫుడ్ దొరుకుతుంది అనగానే ఇప్పుడు కల్కి మూవీలో ఎట్లా వెళ్ళిపోయారు అందరు ఎక్కడెక్కడి నుంచో కాశీకి, అక్కడే ఏదో ఇంకా లైఫ్లో అక్కడే ఇంకా ఏదో మనకి ఎక్కడైనా హోప్ ఉందంటే కాశీ ఇంకా అని అనుకొని ఇట్లా వస్తారు. అక్కడ అంత దరిద్రమైన సిచ్యువేషన్లో కూడా అట్లా అందరూ అక్కడ ఎవరో ఫుడ్ పెడుతున్నారంట అని అందరూ అక్కడికి రావడం స్టార్ట్ చేసారు అనమాట. అట్లా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అమ్మవారు ఫుడ్ పెడుతూ ఉందంట. అయితే ఇంకా శివుడికి అర్థమైందనమాట, ఓకే ఇలా ఫుడ్ అన్న బేసిక్ కాన్సెప్ట్ తీసేస్తే ఎవ్వరికి ఎన్లైటన్మెంట్ వరకు వెళ్ళరు. ఎన్లైటన్మెంట్ వరకు వచ్చిన వాళ్ళు ఫుడ్ తీసేస్తారు కానీ ఫుడ్ తినని వాడు ఎన్లైటన్మెంట్ వరకు వెళ్ళడు అన్నది అర్థమైంది. సో బేసిక్గా భక్తి అన్న కాన్సెప్టే ఉండదు అప్పుడు, అండ్ హ్యుమానిటీ వెళ్ళిపోతుంది ఫుడ్ లేకపోతే అని అర్థమైంది అనమాట. సో అప్పుడు ఆయన వచ్చి నాకు కూడా భిక్ష అయ్యమ్మా అని అడిగిండు అనమాట. సో అప్పుడు అమ్మవారికి ఇంకా ఎంత కోపం ఉన్నా సరే హస్బెండ్ వచ్చి అట్లా ఫుడ్ అడిగితే కరిగిపోతారు కదా, అట్లా కరిగిపోయి సరే అని చెప్పేసి అన్నదన్నమాట. అప్పటి నుంచి కాశీలో ఎవ్వరూ ఆకలితో పడుకోరు, నో మ్యాటర్ వాట్. అట్లీస్ట్
బేసిక్ ఫుడ్ అయినా అక్కడ దొరుకుతుంది అని చెప్పిండు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాల్టి వరకు కాశీలో ఎవ్వరు ఆకలితో అయితే లేరనమాట. అందుకనే మనందరం కూడా తినే ముందు అంటే పిల్లలకి బేసిక్గా ఫస్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు బాగుందా హెయిర్, ఇంతకన్నా ఐ కాంట్ మేనేజ్ అనిపిస్తుంది. ఇట్స్ నైస్ ఓన్లీ బయట చూస్తే ఇందులో కనిపిస్తుంది. యా ఓకే. సో ఇంతకన్నా ఏమంటారు ఫుడ్కి ఎప్పుడు వాళ్ళకి లోటు ఉండొద్దు అని అనుకొని మొక్కుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. ఓకే బేసిక్గా నాకు మేకప్ వేసుకునే ఓపిక లేదు ఇవాళ. సో ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ వెరీ 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 సింపుల్. మాయిశ్చరైజర్ ఇంకేం చేయను, లిప్స్టిక్ పెట్టేస్తే ఒక ఐడియా వస్తుంది. నేను మార్స్ది ఐఎమ్ డ్రమాటిక్ అనే షేడ్ యూజ్ చేస్తున్నా. ఇది చాలాసార్లు యూజ్ చేస్తున్నాను ఈ మధ్యన, ఎందుకో నాకు కూడా తెలియదు కానీ ఐ లైక్ ద షేడ్ అందుకే. బ్లష్ పెడదాం కొంచెం. ఐఎమ్ సో హ్యాపీ నిలియా ఇంకా సాలిడ్ స్టార్ట్ చేస్తున్న దానికి అని. అబ్బా బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇరిటేటింగ్ ఉందంటే అంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు. సో డోంట్ వరీ, నేను బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చాలామంది నన్ను వీడియో అడిగినారు, చేస్తా అది. వాట్ ఐ డిడ్ టు బూస్ట్ మై సప్లై అని. నేను ఈశాన్ ఉన్నప్పుడు నాకు అసలు ఏ ప్రాబ్లం లేకుండే, బూస్ట్ చేయాల్సిన ఒక పరిస్థితి నాకు ఏర్పడుతుంది అంటే లైక్ నేను ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు బూస్ట్ మై మిల్క్ అన్న సిచ్యువేషన్కి వస్తానప్పుడు అనుకోలేదు ఈశాన్ అప్పుడు బేసిక్గా లైక్. బట్ ఇప్పుడు ఈసారి నాకు ఆల్మోస్ట్ బుద్ధి వచ్చినంత పని అయింది. ఓకే ఫాస్ట్గా ఐలైనర్ ఒకటి పెట్టేస్తా. బొట్టు పెట్టుకోవాలి మనం, బొట్టు ఇవాళ బొట్టు లేకపోతే ఇంట్లో పిచ్చ కొట్టుడు కొడతారు నన్ను. ఓకే గైస్ నేను చీర కట్టుకొని రెడీ అయిపోయి వచ్చేస్తా. ఎక్స్క్యూజ్ ద మెస్, ఇంకా ఇది మెస్సీగా కనిపించకుండా నేను ఏం చేయలేను. బట్ దిస్ ఇస్ ద సారీ వచ్చేసి ఎక్కడ తీసుకున్నా గుర్తు రావట్లేదు. సో యా ఈ సారీ వచ్చేసి మా వింకీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టినారనమాట నాకు పెళ్ళప్పుడు. ఆ సారీ వచ్చేసి అట్లనే ఉంది. ఫైనల్గా ఇప్పుడు దానికి టైం దొరికింది వేసుకోవడానికి. అండ్ బ్లౌజ్ వచ్చేసి నా ఫ్రెండ్ బొటీక్ ఉంది కదా అక్కడ స్టిచ్ చేసింది, 1 డేలో స్టిచ్ చేసేసింది ఇది. సో నాకు ఫైనల్గా వేసుకొని వెళ్ళడం కుదరలేదు, వెళ్ళి వేసుకోవడం కుదరలేదు ఫిట్టింగ్స్కి. బట్ చాలా బాగుంది కదా, ఐ రియలీ లైక్డ్ ఇట్. సో జ్యువెలరీ చూద్దాము. ఓకే జ్యువెలరీ వచ్చేసి భాగ్యశ్రీ జ్యువెలర్స్ నుంచి తీసుకున్నది. ఇది జిలేబీ మాల అనమాట, ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు జిలేబీ హారమ్స్ ఆర్ లైక్ ద ట్రెండ్, ద ట్రెండ్. దానికి ఇవి ఒక్క నిమిషం చూపిస్తా. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి హారం. యాక్చువల్లీ ఇది లాకెట్ తీసి పెట్టుకోవచ్చు అనమాట మనము. కొంచెం వంకరం కరెక్ట్గానే. రెడీ అయిపోదాం, లేట్ అయిపోతుంది ఇప్పటికి. ఓకే అండి ఇది వచ్చేసి నా జ్యువెలరీ, ఇది భాగ్యశ్రీ జ్యువెలర్స్ వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, సో నైస్, నాకు ఎంత నచ్చిందో. లుక్ అంతా భలే బాగుంది అనిపిస్తుంది నాకు. యాజ్ యూజువల్ వీఆర్ వెరీ లేట్. ఐ జస్ట్ హేట్ దిస్ అబౌట్ మై హౌస్. అసలు ఎవరిని ఫాల్ట్ అనాలో కూడా తెలీదు. అల్టిమేట్గా ఖచ్చితంగా లేట్ అవుతుంది అనుకున్న దానికన్నా. ఇది ఎంత చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. అండ్ కరెక్ట్ ఏ ఈవెంట్ అయినా సరే నా మూడంతా పాడైపోతుంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్నట్టు ఉంటుంది. ఐ జస్ట్ సో పిస్డ్ ఆఫ్. అసలు ఎంత ఉన్నాయో ఇప్పుడు నేను రెడీ చేయాల్సినవి. ఓకే ఇంకా దీన్ని రెడీ చేసేస్తా. దా ఇట్రా దా. ఇది రెడీ అయిపోయింది. బాగుందా క్యూటీ బాగుందా. దీని లెహంగా కూడా నా ఫ్రెండే చేసింది. చింతల్లి బంగారు తల్లి అంత బాగుంది. డోంట్ కీప్ దిస్ టీ ఓకే. ఏంటి మంచిది కదా చక్కెర తేనె అంట. తీస్తాడే, ఆయనకు తెలీదా ఆయన పని.
గమనాతంత్రాక్షరాంతరంతానాథం తత్ర దేవతా ఉమానలాంఛనం श्री श्री महाराज्ञ ब्राह्मण द्वितीय भ्राते श्वेतरागोपे कलशं गन्धपुष्पाक्षतैर्वस्य अस्य जीवाश्रमन्तस्य अमदीपापगणपतिराज्ञो अन्नपूर्णस्वातुं अस्य जीवाश्रमन्तस्य असनिते पुनस्वाजु अस्य जीवाश्रमन्तस्य असनिते पुनस्वातुं भीम भगुंजे केशवश्वेतवत्रन्ता पंचदासभ्यं तम्याः दाभि पुनतो ज्ञानः अपराध क्षमापूर्वः आत्मविक्रमस्कार भगवान् चिन्तते महामत्याः अन्नपूर्णस्वातुं देवताभ्याम् अपराध क्षमा यदा अनंत उद्वासयाः उद्वासयाः उद्वास अन्नपथमाकरक्ति उद्वासयाः अక్కడ ఉంగరం తీసుకోండి అదే అపార్ట్మెంట్ రాత్రి పోయినాం కానీ పోయినాం రాత్రి పోయి చూసిస్తాము నీ స్పూన్ ఏం కన్నయ్య నువ్వు కూడా పెట్టుకోయి పెట్టావా నువ్వు పెట్టావా పెట్టామా ఈశా మెల్లగా పెట్టు నువ్వు పెట్టిపి నువ్వు పెట్టిపి స్మైల్ 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 ఇషాన్ స్మైల్ అరే ఎక్కువ పెట్టకురా మౌనిక నువ్వు దాన్ని చూడు మీరు మధ్యన అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు కావాలండి చాలు దాని కొరకు ఏడుస్తుంది మరి అందుకే గట్టి పట్టుకోండి వీడు చూడు మా అమ్మమ్మ వేసింది మా అమ్మమ్మని తినిపిస్తుందంట చాలే దాం వేస్తుంది దానికి ఆకలి వేస్తుంది దాం వేస్తుంది అన్న అవుతున్నాయి దానికి బంగారు కుట్టి అలానే ఆడుతుంది ముందుకే ఇంకా తీసేయి అన్ని దగ్గరికి జరుపు దగ్గరికి ఇట్రా ఇటు సైడ్ రానా అన్న అక్కడనే పట్టుకుంటుంది అది మమ్మీ నువ్వు దాని కాళ్ళు వదిలేసే ఫుడ్ 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 ముట్టింది ఇంకా ఫుడ్ ముట్టినట్టే నా నువ్వు ఇయ్యు నా చేతికి రాదు అయిపోతుంది అవన్నీ జాంతానే అది ఫ్రూట్ పైసలు రెండు పట్టుకుంది ఇంకా అయిపోయింది అయిపోయింది
చాలా చాలు అన్నెందుకు ముట్టిస్తుర్రే అంతే ఫస్ట్ కాదు తీసేస్తారు. ఓకే గైస్ అయిపోయింది, అంతా బాగా జరిగింది. సో నాకైతే నా జ్యువెలరీ ఎంత నచ్చింది, ఎంత బాగుంది కదా, అది బ్యూటిఫుల్ ఉంది. నేను దీని డీటెయిల్స్ వెయిట్ నేను ఇందులో చెప్తా, కానీ మళ్ళీ అందరు కింద కామెంట్ సెక్షన్లో అడుగుతారు. సో కామెంట్ సెక్షన్లో పెట్టేస్తా. అండ్ యా వెరీ కేయాటిక్. అందరం ప్రసాదం తింటున్నాము. నేను స్వీట్ తినట్లే అనమాట, కానీ ప్రసాదం అయితే తింటా. అదొక లూప్ హోల్ అనమాట నా మొక్కులో. సో యా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి, ఎంత బాగుందో జ్యువెలరీ. నాకు చీర బ్లౌజ్ కూడా చాలా నచ్చినాయి. నా ఫ్రెండ్ అయితే ఒక్క రోజులో చేసిచ్చింది బ్లౌజ్ అప్పటికప్పుడు. అది చాలా బిజీ ఉండే, దానికి ఫుల్ వెడ్డింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. అయినా సరే నాకు దానికి ఇద్దరికి అవుట్ఫిట్స్ అయితే వేసిచ్చింది. నేను దాని పేజ్, దాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దాని అడ్రస్, ఇంకా ఫోన్ నెంబర్ కూడా పెడతా. సో దట్ యూ కెన్ కాంటాక్ట్ హర్ ఇఫ్ యూ వాంట్ టు. అండ్ యా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ప్రసాదం తిని చేంజ్ చేసుకుంటా. నిలియాకి ఇంకా అన్నప్రాసన అయిపోయింది కాబట్టి మామిడి పండు గుజ్జు తీసి వడబోసి పెట్టినాం అనమాట. అక్కడ పెట్టామమ్మ. యా మామిడి పండు గుజ్జు తీసి వడబోసి పెట్టేసింది మమ్మీ, తిన్నది. సో చాలామంది డాక్టర్స్ 6th month కంప్లీట్ అయిన తర్వాతనే సాలిడ్ స్టార్ట్ చేయమని చెప్తారు, కానీ నేను ఇవాళ తినిపించిన కదా, రేపు తినిపిస్తా. మళ్ళీ 2nd day విఘ్నం రాకుండా చేయాలంట పనులు. సో రేపు కూడా తినిపిస్తా కొంచెం ఏదైనా. దాని తర్వాత ఎల్లుండి నుంచి నేనేం ఫీడ్ చేయను, కుదిరితే లైక్ మెల్లిగా కొంచెం అలవాటు అయ్యేలాగా పెడుతూ ఉంటా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలీ 3 times సాలిడ్స్ అయితే 6 months అయిన తర్వాతే పెడతా. బట్ పెట్టనైతే పెడతా గైజ్, నేనేం డాక్టర్ గో కోసం వెయిట్ చేయను, పెట్టనైతే పెడతా. యా నా చీర ఈ కలర్ భలే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బాగుంది. దాని గిన్నెలో నేను తింటున్నాం. ఇది ఈశాన్ అవుట్ఫిట్. వీడి కుర్తా నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, వీడి కుర్తాకి పెన్సిల్స్ వచ్చినాయి, కనిపిస్తున్నాయి పెన్సిల్స్ వచ్చినాయి. మస్తు క్యూట్ ఉంటుంది. ఓకే ఈశాన్ అంట వాడికి తినిపించలేదంట, వాడికి గుర్తులేదు కాబట్టి మమ్మల్ని తినిపించమన్నాడు. సో మేము తినిపిస్తున్నాం ఇప్పుడు. ఒక్క నిమిషం మా మమ్మీ కొంచెం పెట్టు, బుడ్డ స్పూన్. ఇట్రా మమ్మీ. అయ్యో నాయనే. ఓకే ఇక్కడనే నిలియా కూడా ఉంది, నిలియాతో కూడా తినిపిస్తా. దా నిలియు అన్నయ్య తినిపి నిలియు. అబ్బో అలా మళ్ళీ ఒకటి సత్తేకి ఇక. ఇప్పుడు అన్నప్రసన్న చేస్తున్నారా మేము? అగ్గో అయ్యో చాలు ఇంకా ఓకేనా. అయిపోయింది. అల్లేసి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఎవరికి వ్యాల్యూ ఎంత తెలుసు. అది వన్ పెళ్ళి అయ్యేసరికి 3 లక్షలు కాదు బంగారం ఈజీగా అవుతుంది. పెళ్లి దాకా ఎందుకే, ఇప్పుడు కాదు అంత ఫాస్ట్ కాదు. 5 నుంచి 35 కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మస్తు సంవత్సరాలు పట్టింది. తిందాం. 500 milligrams 5,000 అంట. అవును మరి 500 milligrams 5,000 అంటే మోయమో నాకు అనిపించింది బాబోయ్. ఇప్పుడు 5,000 తీసుకున్నాడు ఇవి రెండింటికి గోల్డ్ పడ్డదని. సరే అది పోనా బయట కూర్చొని తినిపో. టేబుల్ మీద కూర్చొని తినిపండు, నేను తినిసుకుంటుండే. బుద్ధిమంతుడు. మంచం మీద తింటున్నాడు. మంచం మీద అస్సలు తినొద్దు కన్నయ్య, తెలుసా పాపం తగులుతుంది. టేబుల్ దగ్గరికి పోయి కూర్చోపో. అది తిన్నాక పెరుగన్నం పెడతాపో, అందులోనే పెరుగన్నం పెట్టేసి. నా భయం లేకున్నా గాడ్ ఫియరింగ్ పెరుగుతున్నాడు వాడు. ఫర్ బై గాడ్స్ గ్రేస్. చైర్ తెచ్చుకో, చైర్ గీనే ఉంది చైర్ పని.
ఓకే, ఇంకా ఇది కూడా దీనికి కూడా మంచి ఫీడ్ ఇచ్చిన. సో షీఈ్ ఆల్సో ఫైన్. కొంచెం అన్నం తింటే పని అయిపోతుంది. ఈడొక చీర ఉంది, ఈడొక చీర. చాలు. ఓకే ఫైన్. ఇంకా ఓకే గైస్, ఈటింగ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో నా వేరే జ్యువెలరీ కాంటెంట్ అండ్ రోల్ విత్ రాచెస్ కాంటెంట్ కూడా చూడండి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బై బై, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @the Roches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.